తెలుగు స్టోరీ టైమ్ ఫర్ కిడ్స్ ఆఫీషియల్. బైస్కిల్ మాట్లాడుతుందా? అవును, తాతయ్య దగ్గర ఉన్న ఆ పాత బైస్కిల్ రాత్రి వేళలో మాట్లాడుతుందట. నిజమేనా? ఈ కథ చెప్తుంది. అయ్యో, మరి ఆ బైస్కిల్ ఏం చెప్తుందో తెలుసుకోవాలంటే కథలోకి వచ్చేయండి. అనగనగా ఒక చిన్న గ్రామంలో ఒక తెలివైన బాబు ఉండేవాడు. అతనికి ఆటలు, కథలు అంటే చాలా ఇష్టం. అతనికి ఎక్కువగా ఇష్టమైనది వాళ్ళ తాతయ్య పేరు వెంకటరామయ్య. మీసాలు తిరిగి తెలివైన మాటలు చెప్పిన పెద్దవారు. ఆయనకి ఒక పాత బైస్కిల్ ఉంది. గులాబీ రంగులో పాతదైన మెరిసిపోయేది. ఒకరోజు బున్ని అడిగాడు, తాతయ్య, నీ బైస్కిల్ అంత పాతదిగా ఉంది, ఎప్పుడు మార్చవు, ఎందుకని అని అడుగుతాడు. తాతయ్య చిరునవ్వుతో చెప్పాడు, ఈ బైస్కిల్ మాట్లాడుతుంది బాబు, ఇది నాకు కథలు చెప్తుంది అని చెప్పాడు. బున్ని ఆశ్చర్యంతో నోరు తెరిచాడు. ఏం తాతయ్య, బైస్కిల్ మాట్లాడుతుందా అని అంటాడు. తాతయ్య మాటల్లో ఓ మాయ ఉంది. ఓహో, రాత్రి వేళల్లో దీన్ని గొట్టం నుంచి గాలితో మాటలొస్తాయి. అది చెప్పే కథలు వినగానే నిద్రపోతాను అని తాతయ్య అన్నారు. బున్నీకి మరింత ఆసక్తి కలిగింది. అదే రాత్రి తాతయ్య నొప్పించి బైస్కిల్ పక్కన పడుకొని నిద్రపోయాడు. మధ్యరాత్రి గాలిలో ఏదో తాకినట్టు శబ్దం వచ్చింది. ఆ బైస్కిల్ మాట్లాడుతుంది, కానీ మామూలుగా కాదు. పూర్వపు రోజుల్లో తాతయ్య ఎలా పాఠశాలకు వెళ్ళాడో చెప్తుంది. నేను ప్రతిరోజు 8 కిలోమీటర్ల దూరం తాతయ్యను మోసేవాడినని, వర్షంలో, ఎండాకాలంలో ఎప్పుడు ఆయన వెంటనే ఉండేవాడినని బైస్కిల్ చెప్తుంది. బున్ని ఆశ్చర్యంగా చూస్తున్నాడు. మరుసటి రోజు ఉదయం తాతయ్య నవ్వుతూ అన్నాడు, పాపం, నా బైస్కిల్ నీతో మాట్లాడిందా బాబు అని. బున్ని గట్టిగా తలాడించాడు. తాతయ్య, నీ బైస్కిల్ గొప్పది. నేను ఇప్పుడు ప్రతిరోజు నీతో కలిసి బైస్కిల్ని శుభ్రం చేస్తాను అన్నాడు బున్ని. ఆ రోజు నుంచి బున్నీకి బైస్కిల్ అంటే ఎంతో అభిమానం. అతను బైస్కిల్తో మాట్లాడేవాడు, తాతయ్య కథలు వినేవాడు. చివరికి తాతయ్య చెప్పాడు, పిల్లలు, పాతవి అయినా వాటిని జ్ఞాపకాల శబ్దాలు ఉంటాయి. వినగలిగితే వాటితో మాట్లాడవచ్చు. మోరల్ ఆఫ్ ద స్టోరీ: పాతవన్నీ పనికిరావని కాదు, వాటిలో మన జ్ఞాపకాలు, అనుభవాలు, మెరుపులు ఉంటాయి. చూడండి పిల్లలు, ఈ స్టోరీ ఎంత బాగుందో.